హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 22వ తారీఖు. ఇంతవరకు ఉన్నటువంటి టీవీస్లో ద బెస్ట్ 55 స్మార్ట్ టీవీస్ ఏంటి అనేది ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పే టీవీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఫిల్టర్ చేసి అయితే మీ ముందు తీసుకొస్తున్నారు. ఇవి మీరు ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటితో గట్టి పోటీ అయితే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. నెక్ టు నెక్ పోటీ అనేటువంటిది ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంత మంచి టీవీస్ అయితే మీకు రికమెండ్ చేస్తుంది అనమాట. ఈ వీడియోలో నేను మీకు 3 కేటగిరీస్లో అయితే ఈ టీవీస్ని డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మినీ ఎల్ఈడి సెగ్మెంట్ అయితే ఉంటుంది, దాని తర్వాత క్యూఎల్ఈడి ఉంటుంది, దాని తర్వాత అల్ట్రా హెచ్డి ప్యానల్ టీవీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకొస్తుంది అనమాట. ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి లేదా ఇంకా ఎక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం ద బెస్ట్ టీవీస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చెక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్తో ఈరోజు మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్కి చాలా చేరువలు అయితే ఉందన్నమాట. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా మంచిగా ముందుకు వెళ్తుంది మీ అందరి సపోర్ట్తోని. అలాగే ఫ్రెండ్స్, ఎప్పటి నుండో కోరుకుంటున్నటువంటి ప్లే బటన్ కూడా మనకైతే వస్తుందన్నమాట. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో లూమియో విజన్ 9 అయితే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, బ్రో దీని ఒక సర్వీస్ అండ్ వారంటీ ఏ విధంగా ఉంటుంది, పర్చేజ్ చేసుకోవచ్చా లేదని చెప్పేసి. బట్ ముందు దీని క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత సర్వీస్ ఏ విధంగా ఉంది అనేది చాలా ఇన్డెప్త్గా చెప్తాను. ఫస్ట్ మనం దీని క్వాలిటీ విషయానికి వస్తే ఇది 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో వస్తుంది అనమాట. మన దీంట్లో ఏంటంటే కలర్ గార్మెంట్ 110 అయితే ఉంటుంది. మిగతా టీవీస్లోని కూడా 93% కానీ 92% కానీ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ 110 కలర్ గార్మెంట్ ఏదైతే ఉందో DCI-P3 ఇది మనకి నెంబర్ అయితే కాదనమాట. రియల్ లైఫ్లో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీకి అయితే మాత్రం ఇది 50,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది కదా. ఈ బడ్జెట్లో దీనికి కొట్టే టీవీ అయితే లేదన్నమాట. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. కలర్స్ కూడా చాలా యాక్యురేట్ కలర్స్ అయితే ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటుంది అన్నమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. టోటల్గా మనకి రిచ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. అలాగే మనం మెయిన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది 6Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో మాత్రమే రావడం జరుగుతుంది. కాకపోతే DLG టెక్నాలజీ వల్ల 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉండే విధంగా ఆర్టిఫిషియల్గా ఫ్రేమ్స్ అనేటువంటి యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మనం ఏమైనా గేమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూస్తున్నప్పుడు మోషన్ బ్లర్ అయితే మంచిగా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో ALLM మోడ్ ఉంటుంది, VRR మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే HDR10 సపోర్ట్ కూడా ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ కోసం అయితే ఈ టీవీని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లో బాస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. వీళ్ళ కస్టమైజ్డ్ ప్రాసెసర్ని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు 2 స్పీకర్లు అయితే ఉంటే 2 ట్విటర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అంతా కూడా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. పైగా ఏంటంటే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు 50,000 రూపాయలు బడ్జెట్ పెట్టగలను అనుకుంటే మాత్రం మీరు ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి, 100% సాటిస్ఫై అయితే అవుతారు. అలాగే దీని ఒక సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వస్తే మనకి ఇది 1 ఇయర్ సమ్ టైమ్స్ ఏంటంటే 2 ఇయర్ వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా థర్డ్ పార్టీ సర్వీస్తో అయితే వీళ్ళు కొలాబరేట్ అయితే ఉన్నారన్నమాట. అయితే మీరు మెట్రో సిటీస్ కానీ టైర్ 1 ఆర్ టైర్ 2 సిటీస్లో ఉంటుంటే మీరు చాలా స్పీడ్ సర్వీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా డోర్ స్టెప్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే మీరు టైర్ 3 సిటీస్ అలాగే మీరు విలేజెస్లో ఉంటుంటే మాత్రం కొద్దిగా సర్వీస్ అనేటువంటి డిలే అవ్వడం జరుగుతుంది. బికాజ్ థర్డ్ పార్టీ సర్వీస్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి. ఎనీవే మనకి సర్వీస్ అయితే మాత్రం పర్వాలేదు, మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా బెటర్ సర్వీస్ అయితే వీళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికీ TCL C6 కానీ Q6 కానీ 2 టీవీస్లో ఏది పర్చేజ్ చేసుకున్నా ఒకటే, మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. చాలా మైన్యూట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. అది కూడా పిక్చర్ క్వాలిటీ ఇలా ఉండదు, మన పెర్ఫార్మెన్స్ చిన్న డిఫరెన్స్ అనేటువంటిది మీరైతే నోటీస్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ కూడా 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ VA ప్యానల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. HDR10 ఉంటుంది, అలాగే డాల్బీ విజన్ ఉంటుంది, ALLM మోడ్ ఉంటుంది, అలాగే AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. MEMC వచ్చేటప్పటికి 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంది, మనం మంచి డీటెయిల్స్ అయితే ఉంటాయి, చాలా షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తోనే రావడం జరుగుతుంది. కలర్స్ కూడా మంచి రిచ్ కలర్స్తోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. పిక్చర్ క్వాలిటీలో అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. ఇది మనకు అప్రాక్సిమేట్లీ 48,000 రూపాయల నుండి 45,000 రూపాయల మధ్య అయితే సేల్ చేస్తున్నారు, డిపెండింగ్ ఆన్ ఆఫర్ టైం అన్నమాట. సో మీకు కావాలంటే ఈ బడ్జెట్లో దీన్ని ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోండి, 100% సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే ముఖ్యంగా గేమ్స్ కూడా ఆడుకోవాలనుకుంటారో PS5 లాంటి కనెక్ట్ చేసుకుని లేదా సిస్టమ్ కనెక్ట్ చేసుకొని, సో అటువంటి వాళ్ళైతే మాత్రం పక్కగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది అన్నమాట.
అలా దీనికి ఆడియో విషయానికి వస్తే మనకి 40 వాట్ 2.1 ఛానల్ స్పీకర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ చిన్నగా సబ్ ఆఫర్ అయితే ఉంటుంది. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప దీనివల్ల హ్యూజ్ ఇంపాక్ట్ ఏమీ కూడా ఉండదు అనమాట. సో మనకి ఆడియో క్వాలిటీ బాగుంటుంది, డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. పైగా డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, అలా పిక్చర్ క్వాలిటీ, గేమింగ్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా దీంట్లో ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మరి సర్వీస్ ఏ విధంగా ఉంటుంది బ్రో అంటే మాత్రం మెట్రో సిటీస్లోని టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్లో మంచి సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విలేజెస్లో కూడా పర్వాలేదు మంచి సర్వీసే ఉంటుంది అనమాట. మన సర్వీస్లో పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే కొన్ని ఏరియాస్లో అంత మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి ఒక రిమార్క్ కూడా దీని మీద లేకపోలేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 30 వచ్చినప్పటికి షామీ రీసెంట్గా లాంచ్ చేసింది కదా ఎస్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ. ఇదైతే ఉంటుంది, మీకు కావాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా మనకి క్వాంటమ్ డాట్ లేయర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విఏ ప్యానల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికి 60 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. డిఎల్జీ టెక్నాలజీ వల్ల 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్కి అయితే దీన్ని అప్స్కేల్ చేస్తారనమాట. మీరు స్పోర్ట్స్ ఛానల్స్ కానీ గేమ్స్ కానీ ఆడుతున్నప్పుడు చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కలర్స్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. షామీ టీవీస్లో మెయిన్ వచ్చినప్పటికీ పిక్చర్ క్వాలిటీ బాగోలేదని చెప్పేసి ఎవరు కూడా చెప్పరన్నమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైగా ఇందులో మనకి 308 లోకల్ డిమ్మింగ్ జోన్స్ కూడా వెళితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. క్వైట్లీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మంచి డిమ్మింగ్ జోన్స్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మనకి డాల్బీ విజన్ ఉంటుంది, HR10 ఉంటుంది, హెచ్ఎల్జీ ఉంటుంది, అలాగే ALM మోడ్ కూడా వెళితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ వైజ్ మీరు అసలు చూసే పనే ఉండదు, అంత మంచి క్వాలిటీ ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వెరీ సూన్ దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మీ ముందుకైతే వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలిసిందే కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 34 వాట్ డాల్బీ ఆడియోతో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలాగే DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ ఉంటుంది. షామీ సౌండ్స్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. మెయిన్ మైనస్ వచ్చేటప్పటికి ఏంటంటే డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, అఫిషియల్గానే చెప్పారు. మన పాత వీడియోలో కూడా నేను చెప్పినప్పుడు ఏంటంటే చాలామంది డాల్బీ అట్మాస్ ఉంటుంది అని చెప్పారు అనమాట. అఫీషియల్గా చెప్పిన న్యూసే, సో నేనేమీ కల్పించట్లేదు, ఏమీ లేదు అనమాట. డాల్బీ అట్మాస్ అనేటువంటిది ఈ టీవీలో ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ ఎస్ ప్రో అని చెప్పేసి గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేశారనమాట. దాంట్లో మనకి డాల్బీ అట్మాస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఆ టీవీ వస్తుంది. ఈ టీవీ అయితే మాత్రం కాదు. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఓకేనా, ఇది మనకి అప్రాక్సిమేట్లీ 50,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేస్తున్నారన్నమాట. ఇది మనకి ఆఫర్స్ అన్ని యాడ్ చేసుకుంటే నాకు తెలిసి 47,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మీరు 2026లో ఈ టైంకి మీరు పర్చేస్ చేసుకోవాల్సిన మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. అయితే ఫైనల్గా ఈ 3 టీవీస్లో ఏది పర్చేస్ చేసుకోవాలి బ్రో అని అడిగితే మాత్రం మీకు మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం లూమియో విజన్ 9 పర్చేస్ చేసుకోండి. మంచి పిక్చర్ క్వాలిటీ ఉండాలి, ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. దీంతో పాటుగా ఏంటంటే గేమింగ్ కూడా ఆడుకుంటాం, PS5 లాంటి కనెక్ట్ చేసుకుని అంటే మాత్రం TCL టీవీస్ అయితే పర్చేస్ చేసుకోండి. అలాగే మీకు మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, అలాగే మంచి సర్వీస్ కూడా కావాలి అనుకుంటే మీరు షామీ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. షామీలో డ్రాబ్యాక్ అలా ఏంటంటే ఆడియో క్వాలిటీలో కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది, అందులో షామీ కూడా మంచి టీవీ అనమాట. ఇది కంప్లీట్గా మినీ ఎల్ఈడి సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనకి QLED స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా కంప్లీట్గా ఫిల్టర్ చేసి 3 టీవీలు మాత్రమే పిక్ చేశాను అనమాట. మీ ఫేవరెట్ టీవీ ఏమైనా లేకపోతే కింద కామెంట్ సెక్షన్ దయచేసి తిట్టుకోకండి. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే నా రికమెండెడ్ టీవీలు అన్నీ కూడా అక్కడైతే ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అవి కూడా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ అనమాట. సో ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో TCL నుండి 2 టీవీలు అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చినప్పటికి TCL T8C అనమాట, సెకండ్ వచ్చినప్పటికి TCL T89C. ఈ 2 టీవీస్లో ఏది పర్చేస్ చేసుకున్నా ఒకటే, మీకు మేజర్ డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. చాలా చిన్న మైన్యూట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. రియల్ టైంలో మీకు అసలు అవేమీ కూడా కనిపించవు అన్నమాట. ఈ టీవీస్ 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. HR10 ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, VRR మోడ్ ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, అలా MEMC కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి మంచి పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే HR వీడియోస్కి లేదా ఫుల్ రెజల్యూషన్ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మంచి సినిమాటిక్ ఫీల్ అయితే ఈ టీవీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి పంచింగ్ కలర్స్ ఉంటాయి, అలా డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్ కనిపిస్తుంది అనమాట. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. కలర్స్ ఎక్కడ కూడా ఓవర్ పంచింగ్ అనేటువంటిది ఉండట్లేదు. అలాగని చెప్పి అండర్ సాచురేట్ కలర్స్ కూడా ఈ టీవీస్ అయితే లేదన్నమాట. మంచి కలర్స్తోనే ఈ 2 టీవీస్ కూడా రావడం జరుగుతుంది. అలా మీరు కనుక స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి, మీకు మోషన్ బ్లర్ కూడా మంచిగానే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. మంచి డీటెయిల్స్ కూడా ఈ టీవీ అయితే షార్ప్గా చూపించడం జరుగుతుంది అన్నమాట. అలాగే గేమింగ్ అయితే మాత్రం అంత మంచి రికమెండెడ్ స్మార్ట్ టీవీస్ అయితే కాదు, బట్ ఏంటంటే చిన్న గేమ్స్ అనేటువంటి ఆడుకోవచ్చు. అలాగే దీని ఒక సౌండ్ విషయానికి వచ్చినట్టయితే
35 వాట్ 2.1 ఛానల్ స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ అయితే ఉంటుంది. ఇది కూడా ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. అది మనకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వోకల్స్ యొక్క డెప్త్ అయితే ఉంటుందో చాలా క్లారిటీగా అయితే మీకు వినపడడం జరుగుతుంది. అలాగే సరౌండింగ్ ఎఫెక్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. పైగా ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది. డిటిఎస్ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీతో కూడా ఈ యొక్క స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఆడియో క్వాలిటీకి అయితే మీరు ఖచ్చితంగా ఫిదా అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ టీవీస్ వచ్చేటప్పటికి మనకి T89C వచ్చినప్పుడు 39,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తుంటే T8C వచ్చినప్పటికి 37,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకునే T8C పర్చేస్ చేసుకోండి. 100% మీరైతే సాటిస్ఫై అయిపోతారు అన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి సెకండ్ ప్లేస్లో ఉన్న టీవీ వచ్చినప్పటికీ లూమియో విజన్ 7 అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎల్ టీవీని లూమియో విజన్ టీవీ రెండు పక్కన పెట్టి చూస్తే మాత్రం మీరు అలా లూమియో విజన్ టీవీ పట్టుకెళ్ళిపోతారు అనమాట. అంత మంచి క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ వచ్చినప్పుడు కలర్స్ యొక్క యాక్యురేటీ చాలా బాగుంటుంది. టోటల్గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటే సాచురేషన్ కూడా కంప్లీట్ స్టేబుల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. బ్లాక్స్ కూడా మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. అది కూడా మీరు ఓటీఎఫ్ హెచ్ఆర్ వీడియోస్ చూస్తారు కదా, అక్కడ మంచి కలర్స్ అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది అనమాట. సో పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. అలా మీరు కనుక స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, దీంట్లో మనకి 120 MEMC కూడా వెళితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఇమేజ్ అనేది చాలా షార్ప్గా కనిపిస్తుంది. అలా మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది అనమాట. గేమ్స్ ఆడుకోవచ్చు, బట్ ఏంటంటే టీసీఎల్ లాగానే హెవీగా గేమ్స్ అయితే ఆడుకోవాలన్నమాట. చిన్న గేమ్స్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని జాయిస్టిక్ కనెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు, పర్వాలేదు, బాగుంటుంది. తప్ప మీరు PS5 లాంటి కనెక్ట్ చేసుకుని ప్రొఫెషనల్ గేమింగ్ ఆడుకోవాలంటే ఈ టీవీ కూడా అంతకైతే రికమెండబుల్ కాదు. అలాగే దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ ఎక్సలెంట్గా ఉంటాయి. పైగా ఏంటంటే 2 స్పీకర్స్తో పాటుగా 2 ట్విట్టర్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 37,000 రూపాయల బడ్జెట్లో వితౌట్ కార్డ్ ఆఫర్తో వస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే 33,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో దీన్ని బీట్ చేసే టీవీ 2026లో ఏది కూడా లేదన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. దీనిలో సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా, 30 వచ్చినప్పటికి టోషిబా M55NP ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా థర్డ్ ప్లేస్లో ఈ టీవీ ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మరి థర్డ్ ప్లేస్ అయితే ఉందన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు చెప్పిన టీవీస్ అన్నీ కూడా బ్యాక్లైట్ LEDs అనేటువంటివి ఉంటాయి, స్ట్రాప్స్ అనేటువంటి ఉంటాయి. బట్ ఇది వచ్చినప్పటికి ఏంటంటే ఫుల్ ఎరే డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మినీ LED టైప్లోనే మన బ్యాక్గ్రౌండ్లో సో మెనీ LEDs అనేటువంటివి ఉంటాయి. సో దీని ఆధారంగా ఏంటంటే మంచి లైఫ్ అనేటువంటిది వస్తుంది అన్నమాట LEDs. అలాగే మంచి బ్రైట్నెస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మన ఛానల్ అవైలబుల్ ఉంది, కావాలంటే మీరు చెక్అవుట్ చేసుకోండి. ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. దీని డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కలర్స్ ఎక్కడ కూడా ఓవర్గా అయితే బూస్ట్ అవ్వట్లేదు అనమాట. అలాగని చెప్పి అండర్ సాచురేట్ కలర్స్ కూడా రావట్లేదు. మంచి నియర్ టు నేచర్ సైడే కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మా డీటెయిల్స్ చాలా బాగుంటాయి. మీకు ఇందులో డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు మోడ్స్ మార్చుకుంటే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చినప్పుడు ఫిల్మ్ మేకర్ మోడ్లో కలర్స్ ఏవైతే ఉంటాయి చాలా ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటాయి. మన ఓవరాల్ కలర్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళ కోసం కూడా మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. చాలా షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మెయిన్ వచ్చినప్పుడు దీంట్లో XR ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉంటుంది. మీరు చిన్న గేమ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ప్లే చేసుకోవచ్చు. అలాగే దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 49 వాట్ 2.1 ఛానల్ స్పీకర్తో ప్రొవైడ్ చేస్తారనమాట. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అంతా కూడా బాగుంటుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా సరే మంచి సౌండ్ క్వాలిటీ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ అయితే మాత్రం అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు ఇన్స్టెంట్గా సౌండ్ బార్ పర్చేస్ చేసే పని కూడా లేదు. అంత మంచి వాల్యూమ్ అయితే వస్తుంది తప్ప బేస్ అనేటువంటిది అంతగా అయితే లేదని చెప్పుకోవచ్చు. డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 36,999 రూపాయలు సేల్ చేస్తున్నారు. కార్డ్ ఆఫర్స్ అని యాడ్ చేసుకుంటే 34,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మరి సర్వీస్ ఏ విధంగా ఉంటుంది బ్రో అంటే మాత్రం మెట్రో సిటీస్లోని Tier 1, Tier 2 సిటీస్లో అయితే ఎక్సలెంట్ సర్వీస్ అయితే ఉంటుంది. Tier 3 సిటీస్, విలేజెస్ ఏంటంటే చాలా స్లో సర్వీస్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా థర్డ్ పార్టీ టెక్నీషియన్ మీద మాత్రమే డిపెండ్ అయితే ఉండడం జరిగింది. ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు అంత మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. మేము మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే చాలా మంచి టీవీలు వీళ్ళకి తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్గా మార్కెట్ అయితే ఉంటుంది. మేబీ సర్వీస్ అయితే మాత్రం మీరు అంత బాగా
ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకసారి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడుకున్నాక ఈ టీవీ అయితే పర్చేజ్ చేసుకోండి. ఈ 3 టీవీస్లో ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి బ్రో ఫైనల్గా చెప్పంటే ఈ 3 టీవీస్ని కూడా నేను మీకు ఆర్డర్లో అయితే పెట్టాను అనమాట. మీ ఇష్టం, మీకు ఏ బ్రాండ్ నచ్చిందో, ఏ బ్రాండ్ సర్వీస్ మీ ఏరియాలో బాగుందో అనేటువంటి చెక్ చేసుకుని మీరైతే ఈ 3 టీవీస్ ఏది పర్చేజ్ చేసుకున్నా సరే మంచిగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా QLED స్మార్ట్ టీవీస్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనకి అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో సోనీ బ్రావియా S25 M2 అయితే ఉంటుంది. అలాగే S25e M2 అయితే ఉంటుంది అనమాట. S25 M2 వచ్చినప్పటికేమో అమెజాన్లోని అలాగే మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో సేల్ చేస్తుంటే S25e M2 వచ్చినప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నాం. రెండిట్లోని కూడా మనకి మెయిన్ చేంజింగ్ ఏమి ఉండదు, రెండు కూడా ఒకటే. బట్ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. స్టాండ్లోని అలాగే బాక్స్ అయితే కంటెంట్లో చేంజ్ అనేటువంటిది ఉంటుంది తప్ప టీవీ వైజ్ అయితే మాత్రం మీకు ఎక్కడ చేంజింగ్ అయినటువంటిది ఏమీ కూడా ఉండదు అనమాట. సో ఓకేనా, ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో వస్తుంది. IPS ప్యానెల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 60Hz 80 రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి, మంచి డీటెయిల్ అయితే ఉంటుంది, చాలా షార్ప్ ఇమేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే బ్లాక్స్ ఏవైతే ఉంటాయో 97% డేపర్ బ్లాక్స్తో వస్తుంది. IPS ప్యానెల్ కాబట్టి మనకి కంప్లీట్ డేపర్ బ్లాక్స్ అయితే ఉండదు, లైట్ గ్రే కలర్ లాగా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే డీటెయిల్స్ అంతా కూడా చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. పిక్చర్ క్వాలిటీకి అయితే 100% మీరు సాటిస్ఫై అయిపోతారు, అంత మంచి పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇది 63,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. కార్డ్ ఆఫర్ అయినా యాడ్ చేసుకుంటే మనకి 59,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ బడ్జెట్లో ఇది ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. 2026లో ఇంక మనకి సోనీ బ్రావియా 2 నుండి ఎటువంటి టీవీస్ ఏమి కూడా రాదు అనమాట. ఆల్రెడీ బ్రావియా 3లో అనౌన్స్ చేశారు M2 వస్తుందని చెప్పేసి. ఇంక మనం బ్రావియా 2 నుండి ఎటువంటి టీవీలో కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయవద్దు. సో ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి LG UA8200 కానీ 8300 కానీ ఈ రెండు టీవీస్ ఒకే విధంగా ఉన్నప్పటికీ 8300లోనేమో లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటే 8200లోనేమో ఓల్డ్ జనరేషన్ IR రిమోట్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే 8200 కూడా లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ కొద్ది కాంపాక్టబుల్, మీకు కావాలంటే ఫర్దర్గా పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు టీవీస్లోని కూడా మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4K అల్ట్రా హెచ్డి 60Hz 80 రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే వస్తున్నాయి అన్నమాట. మంచి డీటెయిల్స్ అయితే ఉంటుంది, అలా బ్రైట్నెస్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మంచి బ్రైట్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి, అలాగే మనకి పిక్చర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి RMS స్పీకర్స్తోనే వస్తున్నాయి. అలాగే డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సౌండ్ క్వాలిటీ క్లారిటీ డీటెయిలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 40,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తారు వితౌట్ కార్డ్ ఆఫర్. మీరు కార్డ్స్ అయినా యాడ్ చేసుకుంటే 38,000 రూపాయల బడ్జెట్లోనే 8200 అయితే వస్తుంది. 8300 కావాలంటే కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెట్టాను, ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనకి థర్డ్ ప్లేస్లోనే టీవీ వచ్చినప్పటికీ సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. నేను మీకు ఆల్రెడీ LG UA8200ని సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ని రెండింటిని కూడా సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా 4K అల్ట్రా హెచ్డి VA ప్యానెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే 50Hz 80 రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. HL10 సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే HLGతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, బ్లాక్స్ కూడా మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 4K అప్స్కేలింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి డీటెయిల్స్ ఈ టీవీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే మాత్రం మేజర్ చేంజ్ అయితే లేదు, కాకపోతే LGతో కంపేర్ చేసుకుంటే కొంచెం మనకి సాఫ్ట్ కలర్స్ లాగా అయితే ఈ టీవీ అనిపించడం జరుగుతుంది అనమాట. లేదు మేము విడిగా చూస్తే మాత్రం, అంటే కంపేర్ చేయకుండా నార్మల్గా చూస్తే మాత్రం మంచి పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీరు కనుక ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ వాచ్ చేస్తున్నారనుకోండి, మోషన్ బ్లర్ అయితే మాత్రం అంత మంచిగా రెడ్యూస్ అవ్వట్లేదు అనమాట. మనకి బాల్ కానీ లేదా ఆబ్జెక్ట్ కానీ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు అంత మంచి డీటెయిల్ అయితే ఈ టీవీ చూపించలేకపోతుంది. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. OTS లైట్తో వస్తుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, QSIP టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని కాంపిటేటర్స్ ఏంటంటే డాల్బీ అట్మోస్ ప్రొవైడ్ చేస్తుంటే సామ్సంగ్ గురించి తెలిసిందే కదా, మీరు ₹1,00,000 పెట్టిన డాల్బీ అట్మోస్ కానీ డాల్బీ విజన్ కూడా ప్రొవైడ్ చేయరన్నమాట. అదర్వైజ్ మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అండ్ డీటెయిల్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ సేల్ చేస్తున్నారు. మీరు కార్డ్ ఆఫర్స్ అని యాడ్ చేసుకుంటే 40,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 3 టీవీస్లో ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి బ్రో అంటే మాత్రం
నా యొక్క రికమెండేషన్ ఏంటంటే మీరు డబ్బులు పెట్టగలిగితే సోనీ బ్రావియా S25 M2 అయితే పర్చేజ్ చేసుకోండి. లేదా కొంచెం తక్కువలో చూసుకుంటామంటే ఎల్జీ టీవీ అయితే పర్చేజ్ చేసుకోండి. సామ్సంగ్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో వస్తూ ఉంటుంది అన్నమాట. సమ్ టైమ్స్ మనకి ఇది 34,000 33,000 రూపాయల బడ్జెట్లో కూడా వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఆ టైంలో పర్చేజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప 40,000 రూపాయలు పెట్టి ఈ టీవీ ఈ టైంలో పర్చేజ్ చేసుకోవడం అంత రికమెండబుల్ అయితే కాదు. ఇవి కాదని చెప్పేసి అల్ట్రా హెచ్డీ ప్యానల్స్లో టీసీఎల్లో హైసెన్స్ అని చెప్పేసి వేరే బ్రాండ్స్ ఏది పర్చేజ్ చేసుకున్నా సరే మీరు అంతగా సాటిస్ఫై కారు అనమాట. సో అర్థమైంది కదా. ఇది కంప్లీట్గా ఈ 2026 ఈ టైంని పర్చేజ్ చేసుకోవాల్సినటువంటి ద బెస్ట్ 55 స్మార్ట్ టీవీస్ వచ్చినప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే ఇది నా వాట్సాప్ నెంబర్, ఇక్కడ మీరు డిఎం చేయొచ్చు. అలాగే వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటున్నాయి. మరొకసారి చెప్తున్నా, డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసుకోవడం మర్చిపోకండి. అక్కడ ద బెస్ట్ సౌండ్ బార్స్ స్మార్ట్ టీవీస్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉన్నాయి, ఇన్స్టెంట్గా మీకు రియాక్ట్ అవ్వాలంటే వెంటనే కామెంట్ చేసేయండి, వెంటనే మీకు అయితే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.